అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు simpleastrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు చంద్రుడి యొక్క స్థితి సింహరాశిలో, కన్యా రాశిలో, తులారాశిలో ప్రయాణించడం వల్ల సోమ మంగళవారాలు అద్భుతంగా ఉంది. అలాగే శుక్ర శనివారాలు చాలా బాగుంది. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరుతాయి, సంతోషంగా ఆనందంగా ఉంటారు. చంద్రుడి యొక్క స్థితిని బట్టి మీరందరూ కూడా రోజు చంద్ర మంత్రాన్ని 10 సార్లు చదువుకోవడం. చంద్రుడి యొక్క రింగు ఉంటుందండి, చంద్రశిల. చాలామంది ముత్యం ధరిస్తారు, అది మంచిది కాదు. చర్మ రోగాలు, స్కిన్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది దాని యొక్క నెగిటివ్ అనమాట. చంద్రశిల 3 క్యారెట్లు ఉంగరం వెలికి ధరించాలి. దానికి 10,000 జపాలతో మా దగ్గర ఉంటుంది. దాన్ని మీకు పంపడం జరుగుతుంది. దాన్ని మీరు వెండిలో ధరించడం మంచిది. అలాగే మీ యొక్క శివుడు ఆరాధ్య దైవం కాబట్టి శివనామ స్మరణ చేయటం, శివుడి ఆరాధన చేసుకోవడం కర్కాటక రాశి వాళ్ళకి మంచిదని మనం ముందే చెప్పాము. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా బాగానే ఉంది. మధ్యలో కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. ధన ఆదాయానికి సంబంధించిన విషయాలకు వస్తే ధన ఆదాయం అనేది సరిగ్గా లేదు. కుటుంబంలో కాస్త చికాకులు ఎక్కువ ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి రాకపోవటం వల్ల ఇబ్బందులు. అలాగే చదువుల పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారం చేస్తారని చెప్పాలి. అలాగే తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీకు మానసిక ధైర్యాన్ని బాగా కలిగిస్తుంది. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క దూర ప్రయాణాలు ఏదైనా సరే చాలా బాగా కలిసి వస్తాయండి. మీకు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తారు. అలాగే ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలా వరకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువుల బాధలు ఏమీ లేవు. రుణ బాధలు పెద్దగా ఉండవు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడపాలి అంటే ఖచ్చితంగా శని గ్రహం దగ్గరికి వెళ్ళి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ శని మంత్రాన్ని 19 సార్లు చదువుతూ ఉండాలి. అలాగే సుందరాకాండ, హనుమాన్ చాలీసా లాంటివి చదవడం వల్ల కూడా శని యొక్క అష్టమ స్థితి కాస్త తగ్గుతుంది. దానివల్ల పార్ట్నర్షిప్లో దెబ్బలు పడడం కానీ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానీ జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు కొంత సమయం పడుతుంది. వాళ్ళ జాతకాలు కానీ మాకు పంపిస్తే ఏ రోజు ఎప్పుడు పెళ్లి జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా మనం డేట్తో సహా చెప్పొచ్చని మీకు మరోసారి తెలియజేస్తున్నా. అలాగే అదృష్టం ఈ వారం చాలా బాగుండి తండ్రి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సుల వల్ల మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, సమయానికి వీసా రావటం అన్నీ జరుగుతాయి. ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి చాలా నష్టాలు కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి నష్టం నుంచి నివారించాలంటే ముందు మీ జాతకం తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిస్తేనే కదా నేను మీ దశ అంతర్దశ చూసి చెప్పగలను. దాని పరిహారాలను బట్టి మీరు చేసుకోండి. అది మీకు మంచి జరుగుతుందని చెప్పి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎటువంటి సందేహాలున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.